మా మామ. ఈయన పేరు నారాయణ రెడ్డి. ఇది చూడండి టమాటా తోట ఫస్ట్ కట్లేస్తా ఉన్నాడు ఈయన. బాగా చూడండి, ఈయన నారాయణ రెడ్డి మా ఊర్లో ఫేమస్. ఈయన పేరు ప్రేమ విత్తనం, రెండో పేరు. పంట అయితే బాగా వచ్చింది. ఇప్పుడు జనవరిలో వేసాడు పంట, ఇది ఫిబ్రవరి. ఫస్ట్ కట్ వేసాడు ఈయన. మామ ఎన్ని వేలు మొలక నాటావు మామ? ఇది 5,000. ఒక మొలక ఎంత పడింది మామ నీకు? 80 రూపాయలు. 80 రూపాయలు. ఎంత పడింది మొత్తానికి? 5,000. మళ్ళీ వచ్చేసి ఇది నాటుకి ఎంత అయింది? నాటు కూలి అయింది 1000 రూపాయలు అయింది. 1000. తర్వాత ఇది కట్లు, దారాలు కట్లు అంతా లెక్కేసుకుంటే అది ఒక 5,000. దారాలు కట్లు 5,000. ఆ తర్వాత ఇది గూటాలు, వాసాలు అంతా తీసిన సెకండ్ హ్యాండ్లో. సెకండ్ హ్యాండ్లోనే తీసి పంట ఎక్కిద్దామనేసి చేస్తున్నావు. మొత్తం పెట్టుబడి ఎంత అయింది మామ? ఇప్పటికి అయింది 25,000 అయింది. 25,000 అయిందా? ఎన్ని రోజులైంది మామ సుమారుగా ఈ చెట్లు? అంటే డిసెంబర్ 15, 20కి వేసింది. జనవరికి అనుకో. జనవరి. ఆ 10 రోజులు వదిలి జనవరి నెల 15 రోజులు, నెల 10 రోజులు అయింది. నెల 10 రోజులకి ఫస్ట్ కట్ అయితే వేసావు. ఈ విధంగా అయితే తీగలు పారుతున్నాయి. మామ వ్యవసాయం ఈజీనా కష్టమా మామ? కాగదాలు ఉంటే ఈజీనే, జోబిల్లో కాగదాలు లేకపోతే అంత కష్టాలే. విన్నారండి మా మామ ఏం చెప్తున్నా, ఇది వాస్తవము. జోబిలో కాగదాలు ఉంటే అన్ని ఈజీనే. ఏ పంట చేయాలన్నా ఏం చేయాలన్నానో ఈజీ. లేదంటే నిన్ను కూడా చూపిస్తా సుమిత్ర. సరే అమ్మా. కష్టాలే. ఇది నీ సొంత డబ్బా లేదంటే ఎక్కడైనా పెట్టుబడికి సాయం కోరుకొని పెట్టావు మామ? ఇదే బ్యాంకులో నగలు పెట్టి రైతు పంట పండిస్తున్నారు చూడండి. 10 మంది పంట కడుపు నింపడం కోసము ఎంత కష్టపడుతున్నారు చూడండి మా మామ నారాయణ రెడ్డి. DCC బ్యాంక్ బరేడపల్లి. సరే మామ, ప్రతి మనిషి అంటుంటాడు వ్యవసాయం అంటే చాలా ఈజీ, చాలా ఈజీ. సలహాలు చెప్పాడు ఈజీ. దీంతో నీకు సమస్యలు ఏమమ్మా? ఆశ ఉదయం నిద్రలేసి నువ్వు నిద్రలేసి ముందే ఈయన బంధువులు పంపిస్తారండి. 6 గంటలకి ఇది తోపులో ఉంటాయి కోతులు. 6 గంటలకి పొద్దు పొద్దుపోయినప్పుడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడ పోడు. పక్కన పువ్వు తోట ఉంది, ఆ తోట ఈ తోట చూసుకుంటూ ఉండిపోతాడు. జాబుకి గేట్ కాపలా కాస్తే నేను ఈ కోతులతో నా పంట కాపలా. చూసారా, విన్నారా అండి? అందరూ జాబుల కోసం మనం కాపలా కోసం కాపలా కాస్తాడు. ఉదయాన్నే 5 గంటలకి 4 గంటలకి నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసి తర్వాత వస్తాడండి. నిష్ఠగా ఉంటాడు మా మామ. ఈయన పేరు మునిపాప రెడ్డి గారు, నారాయణ రెడ్డి. ఈయన సుమారు 50 పైపడి వయసు. ఈయనకి 50 ఏళ్ళు దాటింది కదా మామ. చూడండి పక్కన అక్క తీగలు కడుతుంది, ఫస్ట్ కట్టు. చూడండి ఫస్ట్ తోట ఇది. మళ్ళా కూడా పెడతాను నేను, ఇది కాయలు బాగా వచ్చేప్పుడు. మా మామ ఈరోజు కూడా మందు కొట్టాడు ఉదయాన్నే నిద్రలేసి. ఇప్పుడు పిండి పూత పింది. మామ ఏ నారు మామ ఇదే? సాహినా? సాహిత్ నారా. పంట అయితే వస్తుంది.
అక్కడక్కడ చీడపురుగులు అనేది సహజంగా ఉంటుంది. చూస్తూ ఉండండి ఎంత బాగా చేశాడు మా మామ. ఇది మహా అంటే 40-45 రోజుల పంట. ఇంకొక 20 రోజుల్లో 30 రోజుల్లో దీనిపైన ఇంకో కట్టేసి పైకి లాగుతాడు. ఇవైతే బాగా హైట్గా వచ్చే చెట్టు. చిన్న చెట్టుకి చిన్న కట్టేసి ఎత్తాడు. చూస్తూ ఉండండి. రైతుకి సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. కూర్చొని ఈ పంటకి ఈ మందు కొట్టండి, ఆ మందు కొట్టండి అని రైతు ప్రత్యక్షంగా కొడతాడు. కాబట్టి అతను ఎంత కష్టం అనేది అతనికే తెలుస్తుంది. ఒక రైతు పడే కష్టము చాలా ఇదిగా ఉంటుంది. ప్రతి ఒడు రైతు 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 రైతుకేమి అంటారు. ఆయనకు వస్తే ఈడొచ్చి పంట పండిస్తే తెలుస్తుంది రైతు అనేది. అందులో మా ఏరియాలో నీళ్లు చాలా తక్కువ. నీళ్లు తక్కువ ఉండే దీనికి కోతులతో బెడద ఎక్కువ ఉంది మాకు. నీళ్ళతో సమస్య ఒకటి, కోతులతో సమస్య ఇంకొకటి. అతి ఎక్కువ మాకు కోతులతోనే సమస్య. పక్కన చింతోపులు కానీ ఉన్నాయి, చింతమానులు. ఈ చింతమానుల కాయలు ఉండేంతవరకు కొంచెం మాకేం బాధ తక్కువే. ఆ తర్వాతే మాకు చుక్కలు కనిపిస్తాయి. టమాటో సీజన్ అయ్యకముందే చింతకాయ సీజన్ అయిపోతుంది. మేము ఆల్రెడీ మాగిపోయాయి. ఇంకో 10-15 రోజుల్లో దాన్ని రాలిపేస్తారు. ఆ తర్వాతే ఆయన 4 గంటలకే రావాల్సి వస్తుంది. ఉదయాన్నే నిద్రలేసి 4 గంటలకే వచ్చి అతని పంటని అతను కాపాడుకోవాలి. 45 రోజుల్లో ఇంత బాగా వచ్చాయండి ఫ్రెండ్స్. 5,000 మొలక చూడండి, బాగా కనిపిస్తుంది కదా. మీరు ఎవరన్నా రైతు అయింటే కామెంట్ చేసి నాకు చెప్పండి ఏ విధంగా ఉంది పంట అనేది. చాలా బాగా పండిస్తాడు మా మామ. ఆయన ప్రతిసారి ఇంట్లో ఉండే సొమ్ములు పెట్టే పండిస్తాడు పాపం. దేవుడు ఓ పంటలో ఇస్తాడు, ఇంకో పంటలో లేదు. పంటలో ఇచ్చినప్పుడు ఆనందపడతాడు, ఈనప్పుడు ఆనందపడతాడు. దేవుడు ఆ పంటలో ఇచ్చాడు, ఈ పంటలో ఇయ్యలేదు అనేసి. చూడండి అక్కడక్కడ మచ్చలు స్టార్ట్ అయ్యాయి. అందుకోసమే మందు కొట్టాడు ఈరోజు. ఈ మన కడుపు నింపడం కోసం రైతు ఎంత కష్టపడతాడో చూడండి. నిద్ర లేయంగానే మన కోసం మనం ఎక్కడో పని చేస్తామో ఏదో కంపెనీల్లో. ఒక కంపెనీలో ఒక 2 ఏళ్ళు మనకి శాలరీ పెంచలేదంటే మనం రోడ్లెక్కి ధర్నా చేస్తాము. అదే రైతు అనేవాడు దళాలి చెప్పిన రేటుకి అమ్ముకొని అతను మౌనంగా ఉంటాడు. మనకి రైతుకి అదే తేడా. రైతుని ఒకసారి ఆదరించండి ప్లీజ్. శ్రీ వైష్ణవి 456 యూట్యూబ్ ఛానల్ ప్లీజ్.